గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావడం అయితే జరిగింది. ఈ రోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ వచ్చేసి సదరం సర్టిఫికేట్స్కి సంబంధించినటువంటి విషయమై. ఓకే, సో ఎవ్రీ 3 monthsకి సదరం క్యాంపుకి సంబంధించినటువంటి స్లాట్స్ అయితే రిఫ్రెష్ అవుతాయి ఉంటాయి. సో అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ ఈ యొక్క 3 నెలలకు సంబంధించినటువంటి స్లాట్స్ అయితే రిఫ్రెష్ అయ్యాయి. సో అవి మనకి April 4th నుంచి దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సచివాలయంలో మాత్రం స్లాట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయని చెప్పేసి యొక్క అఫీషియల్ కాపీలు అయితే మెన్షన్ చేశారు. సో ఈ యొక్క స్క్రూట్నింగ్స్ అంటే ఈ యొక్క సదరం క్యాంపులు అనేవి 8వ తారీఖు నుంచి అంటే April 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి కూడా ఈ యొక్క కాపీలు అయితే ఉండటం అయితే జరిగింది. సో రిగార్డింగ్ ఈ యొక్క కాపీ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక పాయింట్లోకి వచ్చేసినట్లయితే ఈ యొక్క సదరం స్లాట్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్కి మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఏ మీ సేవ సెంటర్కి వెళ్ళినా కూడా ఇది అవుతుంది అనమాట. సో బిఫోర్ దట్ మనం ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి చెక్ లిస్ట్ నేను చెప్తాను, నోట్ చేసుకోండి. అప్లికెంట్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, అప్లికెంట్కి ఆధార్ ఉండాలి, ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. సో సైమల్టేనియస్లీగా అప్లికెంట్ యొక్క 2 పుట్టుమచ్చలు ఐడెంటిఫికేషన్ చేసుకుని ఉండాలి. అదేవిధంగా టైప్ ఆఫ్ డిజేబిలిటీని కూడా తెలుసుకోవాలి. ఈ యొక్క 5 రకాలు మీరు తెలుసుకుని మీరు నియరెస్ట్ మీ సేవకి కానీ సచివాలయం కానీ వెళితే మీకు కన్వీనియంట్గా ఉన్న హాస్పిటల్ డీటెయిల్స్ చెప్తే దాని ప్రకారం వాళ్ళు స్లాట్ బుక్ చేస్తారు. సో స్లాట్ బుక్ చేసిన తర్వాత ర్యాండమ్గా ఈ యొక్క 3 monthsలో మనకి ఒక డేట్ అండ్ టైం వస్తుంది. ఆ పర్టికులర్ టైంకి మనం ఆ పర్టికులర్ హాస్పిటల్ మ్యాప్ చేసుకున్న హాస్పిటల్కి వెళ్ళినట్లయితే వాళ్ళు ఈ యొక్క సదరం క్యాంప్ అయితే రన్ అవుతూ ఉంటుంది. అక్కడ మన యొక్క అంటే ప్రీవియస్ మెడికల్ రిపోర్ట్స్ లేదా ఇంకేదన్నా లైక్ దాన్ని ఏమంటారు ఎక్స్రేలు లైక్ ఇలాంటివి మీరు అక్కడ పట్టుకుని వెళ్తున్నట్లయితే వాళ్ళు స్క్రూట్నింగ్ చేసి వాళ్ళు పరీక్షించిన తర్వాత నీ టైప్ ఆఫ్ డిజేబిలిటీ ఏంటి, పర్మనెంట్ డిజేబిలిటీయా, టెంపరీ డిజేబిలిటీయా, ఓకే మీకు ఒకవేళ డిజేబిలిటీ కింద వస్తావా, ఒకవేళ వస్తే ఎంత పర్సంటేజ్ ఇలా వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరికైనా ఒక సదరం సర్టిఫికేట్ కావాలి అనుకున్నట్లయితే April 4వ తారీఖు నుంచి అందుబాటులో ఉంటుంది రిజిస్ట్రేషన్. ఇది April 8 నుంచి స్టార్ట్ అవుతుంది. సో April, May, June ఈ యొక్క 3 నెలలకు సంబంధించి. ఓకే, సో ఎవరికైనా నెసెసరీ నీడ్ ఉంటే మాత్రం ఈ యొక్క వీడియోని అంటే వాళ్ళకి షేర్ చేసి నియరెస్ట్ మీ సేవ అదేవిధంగా నియరెస్ట్ సచివాలయంకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పండి. సో ఇక పాయింట్లోకి వస్తే మెయిన్ పాయింట్ నన్ను అడుగుతారు, సో సార్ మాకు ఆల్రెడీ ఉంది, మాకు టెంపరీ వేశారు, సో దానికి మీరు అపీల్ పెట్టుకోండి. ఓకే, సో అపీల్ 1, అపీల్ 2 అని చెప్పేసి ఉంటాయి. సో ఆ రిక్వెస్ట్ పెట్టుకుని మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు అనమాట. సో అప్పుడు కూడా మీకు పరీక్షించి సో దాన్ని బట్టి దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలా లేదనేది డాక్టర్ గారు మనకి డిసైడ్ చేస్తారు. సో ఇదండి ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య సమాచారం. సో దీని విషయమై నేను చేయడం అయితే జరిగింది. సో అందరికీ కూడా ఈ యొక్క కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. సో అందరికీ యూజ్ఫుల్ కంటెంట్ కాబట్టి ఈ యొక్క వీడియోని షేర్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, ఎనీహౌ ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నోటిఫికేషన్ కావాలనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్.